ఇక్కడ మీకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు. ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఇయర్స్ లోకి, మంత్స్ లోకి, డేస్ లోకి ఎలా మార్చాలో చూద్దాం. హలో ఎవ్రీవన్, ఐఎమ్ యువర్ జీనీ. ఇక్కడ ఫస్ట్ ఇయర్స్ దగ్గరికి వెళ్ళి ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ అనే ఫంక్షన్ యూస్ చేసి ఓపెన్ పారాన్సిస్, ఓపెన్ బ్రాకెట్ అండ్ సెలెక్ట్ ది డేట్. మీకు ఏ డేట్ అనేది మార్చాలనుకుంటున్నారో ఆ డేట్ని సెలెక్ట్ చేసి కామా టుడే ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ కామా డబుల్ కోట్స్ ఓపెన్ చేసి మనకి ఇక్కడ ఇయర్స్ లో కావాలి కాబట్టి ఇయర్ వై అండ్ డబుల్ కోట్ క్లోజ్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. దీన్ని ఫ్రీ హ్యాండ్ లో ఉపయోగించి డ్రాగ్ చేయండి. ఈ విధంగా మీకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ ని ఇయర్స్ లోకి మార్చడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్స్ అన్ని కూడా కంట్రోల్ 1 ప్రెస్ చేసి డేట్ ఫార్మాట్ లో ఉందో చూసుకుంటారు. ఓకే, అండ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసే ఇయర్స్ అన్ని కూడా సెలెక్ట్ చేసి కంట్రోల్ 1 ప్రెస్ చేసి అది నెంబర్ ఫార్మాట్ లో ఉందో లేదో చూసుకుంటారు. నెంబర్ ఫార్మాట్ లో డిసబుల్ 0 ఉండాలి. సేమ్ అదే విధంగా మంత్స్ కూడా చేద్దాం. ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ సెలెక్ట్ ది డేట్ కామా టుడే కామా ఇక్కడ మనకి మంత్స్ లో కావాలి కాబట్టి ఎం క్లోజ్ బ్రాకెట్. ఓకే, చూడండి ఇది కూడా సేమ్ నెంబర్ ఫార్మాట్ లో ఉండాలి. ఓకే, ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే డేట్ ఫార్మాట్ ఇంగ్లీష్ ఇండియా అయి ఉండాలి అండ్ అది గ్రిగోరియన్ ఫార్మాట్ లో అయి ఉండాలి. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న మీ డేట్ ఉంది కదా, మీ సిస్టమ్ డేట్, అది కూడా ఇంగ్లీష్ ఇండియాకి మార్చుకోవాలి. ఓకే, అది మీరు ఎలా మార్చుకోవాలో తెలియకపోతే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. నేను అది ఎలా మార్చాలో కూడా మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో పెడతాను. ఇప్పుడు డేస్ లోకి మార్చుదాం. ఈక్వల్ టు డేటెడ్ ఇఫ్ సెలెక్ట్ ది డేట్ కామా టుడే కామా డబుల్ కోట్స్ ఓపెన్ చేసి మనకి డేస్ లో కావాలి కాబట్టి డి. ఓకే, ఎంటర్. ఫుల్ హ్యాండ్ లో ఉపయోగించి డ్రాగ్ చేయండి. ఓకే, ఈ విధంగా మనకి ఇచ్చిన డేట్ ని ఇయర్స్ లోకి, ఆ డేట్ ని మంత్స్ లోకి మరియు డేస్ లో కూడా మనం ఈజీగా మార్చొచ్చు. ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టెక్ జీనీ ఛానల్.